హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగుల ఒక్కరోజు వేతనం వరద బాధితుల సహాయం కోసం ఇవ్వడం జరిగింది. సో, దీనిపైన ఉద్యోగుల్లో వ్యతిరేకత రావడం జరిగిందండి. సో, సగటు ఉద్యోగి ఆవేదన అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. సో, వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోకి ఒక లైక్ చేయండి. వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. అసలు కమిటీ ఎక్కడిది? చైర్మన్‌గా నిన్ను ఎవరు ఎన్నుకున్నారు? మా జీతంలోంచి డబ్బులు కట్ చేసి ఇవ్వడానికి నువ్వెవరు? ఎవరిని అడిగి లెటర్ పెట్టావు? అనైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో, అంతగా అయితే నీ ఆస్తి అమ్మి ఇవ్వు. రాజకీయ నాయకుల నెల జీతం మొత్తం కట్ చేసి ఇవ్వు నీకు దమ్ము ఉంటే. వచ్చే టీఏలు రావు, సరెండర్ లీవ్స్ రావు, డీఏ అరియర్స్ రావు. ఎవరిని అడగలే ఇవన్నీ అడగలేని సన్నాసివి. మా జీతంలో నుంచి డబ్బులు ఎలా తీస్తావు? పిల్లల ఫీజులు కట్టలేక నానా చంకలు నాకుతుంటే ఒక పక్క ఇట్ ఇటువంటి గవర్నమెంట్ పథకాలైనటువంటి రుణమాఫీ, రైతు బంధు మొదలగు పథకాలు అందక, అలాగే ఇటు అలవెన్స్‌లు సరిగ్గా అందక చిన్న ఉద్యోగులు ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్న సందర్భంలో ఇలాంటివి చేయడం కరెక్ట్ కాదని సగటు ఉద్యోగి ఆవేదన అండి. సో, ఈ విధంగా కొందరు ఉద్యోగుల నుంచి వ్యతిరేకత కూడా వస్తుంది. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా అయితే తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.